సినిమా బాగా లాగ్ అయింది భయ్య. లాస్ట్ ఫైట్ ఉంటుంది 30 minutes. అబ్బా చెప్పలే ర్యాంపో శివ తాండవం అంతే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మెగా ఫ్యాన్ గా చెప్తున్నాను, సినిమా సూపర్ ఉందన్న. బన్నీ ఈ సినిమాతో ఆస్కార్ కొడతాడని ఖచ్చితంగా అనుకుంటున్నాను. లైన్ ఎక్కువ ఉన్నా కూడా జాతర అయితే చాలా బాగుంది. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, ఈ పుష్పగాడి రోలు. జస్ట్ అల్లు అర్జున్ కోసం చూడవచ్చు సినిమా బాగా లాగ్ అయింది భయ్య. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం లాగ్ తగ్గిస్తే బాగుంటుంది అనిపించింది. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అయితే మరి ఏం లేదు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ నెక్స్ట్ జాతర సీన్ ఉంది కదా, ఆ రెండు హైలైట్. బాగుంది సినిమా మస్తు ఉంది. లాస్ట్ ఫైట్ ఉంటుంది 30 minutes. అబ్బా చెప్పలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా అంటే డిఎస్పి అబ్బో మెంటల్ ఇచ్చింది కానీ చాలా బాగుంది. కానీ బట్ చెప్పాలి ఆ సినిమా కూడా బాగుంది. సాంగ్స్ పుష్ప 1, 2 రాబోయే 3 కూడా కన్ఫర్మ్ అవుతుంది. బాగుంది. గంగమ్మ సీన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఓకే ఫైన్. ఇంటర్వల్ బ్యాంక్ మస్తు బాగుంది. సినిమా బాగుంది. లాస్ట్ ఫైట్ బాగుంది. అన్నిటికంటే లాస్ట్ ఫైట్ హైలైట్ ఉంది. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి అన్న. ఇండియా షేక్ అయిపోద్ది ఈ దెబ్బకి. ఈసారి మొన్న నేషనల్ అవార్డు వచ్చింది కదన్న, బన్నీకి ఆస్కార్ వస్తుందని ఈ సినిమాకి డెఫినెట్గా, అందులో డౌట్ ఏం లేదు. సుకుమార్ రైటింగ్ కానీ, కెమెరా వర్క్ కానీ, డైరెక్షన్ కానీ, ఎవ్రీథింగ్ అని అసలు మైండ్ బ్లోయింగ్. అసలు లాస్ట్లో అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అసలు లాస్ట్ మొత్తం మూవీ అంతా అయిపోయిన తర్వాత అందరూ క్లాప్స్ కొడుతున్నారు. చాలా అంటే చాలా బాగుందన్న, ఎక్సలెంట్గా ఉంది మూవీ. ఫైట్స్ కొరియోగ్రఫీ ఎవరో నాకు తెలియదు అన్న, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ అన్న. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మైండ్ బ్లాక్ అయిపోద్ది లోపల. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మెగా ఫ్యాన్ గా చెప్తున్నాను, సినిమా సూపర్ ఉందన్న. బన్నీ ఈ సినిమాతో ఆస్కార్ కొడతాడని ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది మనకి జోక్గా అనిపించవచ్చు, చాలా అతిగా అనిపించవచ్చు, కానీ బన్నీ పర్ఫార్మెన్స్ చూస్తే ఖచ్చితంగా ఇది ఆస్కార్ వస్తుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ నామినేట్ అన్న అవుతుందన్న. బాగుంది, వెరీ గుడ్. లైన్ ఎక్కువ ఉన్నా కూడా జాతర అయితే చాలా బాగుంది. అదర్ మూవీస్ రియల్లీ గుడ్, తప్పకుండా చూడొచ్చు. ఒకసారి కాదు, సింగిల్ స్క్రీన్ లో చూస్తే అది డోపమైన్ ఎఫెక్ట్. అయితే నిజం చెప్తున్నా నేను, అంటే అందరూ అంటారు ఫ్లాప్ చేద్దాం అది ఇదని. నిజం చెప్తున్నా, కంటెంట్ ఉంటే మూవీ ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్ అవుతుంది. మొన్న రిలీజ్ అయింది ఒకటి కిరణ్ అబ్బవరం, ఎట్లా చెప్పే స్టేజ్ మీద అందరికి తెలుసు. కంటెంట్ ఉంది, మూవీ బ్లాక్ బస్టర్ అయింది. లక్కీ భాస్కర్ కంటెంట్ ఉంది, మూవీ బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఇంకా రీసెంట్గా ఇంకో ఏదో మూవీ రిలీజ్ అయింది అమరన్, ఆ మూవీ కూడా రీసెంట్గా బ్లాక్ బస్టర్ అయింది. ఏదైనా కంటెంట్ ఉంటే, నిజం చెప్తాను, చాలా మంది ఫ్లాప్ అల్లు అర్జున్ అది కాంట్రవర్సీ చాలా చెప్పారు. ఓకే, నేను యాక్సిడెంట్ అంటే కానీ ఒకటి సినిమా బ్లాక్ బస్టర్ అన్న ప్రతి ఒక్కరు ఎక్కడ బోర్ కొట్టలేదు. 3 hours 20 minutes ప్రతిదీ ఎంటికలు ఇట్లా అంటే ఇట్లా నిల్చుంటున్నాయి లోపల. అంటే ఎగిరికి ఎంత వేస్తాను ఫస్ట్ చైర్ నుంచి. నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ని, కానీ ఒకటి ఎంత టికెట్ ఇచ్చి ఎవడ్రా బాబు వెళ్తాడు, ఏంటి టికెట్ దారుణం. ప్రతి ఒక్కరు నార్మల్ మిడిల్ క్లాస్ ఎవరైనా చూడగలుస్తాడు అనుకున్నా. నేను ఒక మిడిల్ క్లాస్ ఉన్నా, అంటే నాకంటే ఇంకా ఎవరైనా చూడగలుస్తారు అనుకున్నా. కానీ నేను ఇంత బడ్జెట్ పెట్టినా వచ్చినా చూసినా అంటే నేను అంటే సాటిస్ఫాక్షన్ అయినా. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో ఫైట్స్ మాత్రం చాలా బాగుంది. మన అల్లు అర్జున్ పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా చాలా బాగా చేశాడు. యా, ఇట్స్ ఓకే. ఎవ్రీ రూపీస్ వర్త్, యూ కెన్ వాచ్. పర్లేదు, ఒక 1 week ఆగి చూడండి, పర్లేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది, అందరు తప్పకుండా వచ్చి చూడండి. 1 బాగుంది, 2 ఇంకా బాగుంది. నెక్స్ట్ ఇంకా 3 రాబోతుంది, అందరు వెయిట్ చేస్తూ చూద్దాం. గూజ్బా ఆ కొరికేసీను చింపిడనా లేపిడనా శేఖర్ అయితే యాక్టింగ్ చింపిడనా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శివాజీ సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, ఈ పుష్పగాడి రోలు. పుష్పని అబ్బా తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. ఏం దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరమే లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. 3.5 hours అంటున్నారు కదా, అంటే ఎలా ఉంది? లాగ్ కొంచెం ఎక్కువైంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ స్లో ఉంటుంది బాగా. అంటే ఈ జాతర ఎపిసోడ్స్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ ఇవన్నీ ప్రీ క్లైమాక్స్ ఫైట్ బాగుంటుంది. సో అంటే 3 years తర్వాత వస్తున్న అల్లు అర్జున్ మూవీ కదా, అంటే ఎలా ఉంది? ఓకే అని అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత లేదు, కానీ ఓకే బాగుంది. ఫైట్స్ ఎలా అనిపించినాయి బ్రో? ప్రీ క్లైమాక్స్ బాగుంది, ఇక మళ్ళీ జాతర సీన్ ఒకటి బాగుంది.
సాంగ్స్ అనేం లేదు, జస్ట్ అల్లు అర్జున్ కోసం చూడవచ్చు సినిమా. 3.5 hours వర్తే బ్రో, బాగుంది. లాస్ట్ కొంచెం లాగ్ అనిపించింది కానీ సెంటిమెంటల్ సీన్స్ ఉన్నాయి, బాగుంది, వర్కౌట్ అయింది. అంటే ప్రైజెస్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు ఎక్కువ. ప్రైజెస్ పడితే బ్రో, ఇప్పుడు సినిమా అంత మంచిగా ఉన్నప్పుడు 3 hours పెట్టి తీసినప్పుడు ప్రైజెస్ పడతాయి కదా బ్రో, బాగుంది సినిమా మాత్రం. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కంటే సూపర్ అన్న, మామూలుగా జాతర సీన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది. అంటే లైక్ సెకండ్ హాఫ్ అయితే మనకి జాతర ఫైట్ అయితే ఒకటి ఉంటుంది, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి, అదైతే మంచిగా ఉందన్న. మిగతా 3.5 hours సినిమా మంచిగా ఉందన్న. అంటే మనం వెయిట్ చేసిన ఈ 3.5 years అయితే మంచి వర్త్ ఉందన్న. అంటే లైక్ మెయిన్ అయితే లీడ్ రోల్ అయితే అల్లు అర్జున్ ఉంది, మిగతా క్యారెక్టర్స్ ఏమంత హైప్ అయితే ఇవ్వలే. మేబీ పార్ట్ 3లో ఉండొచ్చేమో కానీ మనం చెప్పలేము. కానీ ఈ పార్ట్ 2లో అయితే మ్యాక్సిమం రోల్ అంతే మనకి అల్లు అర్జున్ ఉంది. చూద్దాం, మన పార్ట్ 3 అయితే చూడాలి మనం. అయితే పార్ట్ 3 అయితే రివీల్ అయింది కదా, పుష్పతి ర్యాంపేజ్ అని. అన్న అంటే మనకి వీడియో సాంగ్ చూస్తే మనకి అంత హైప్ లేదు, కానీ మనకి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే మటుకు మంచి వైబ్ ఉందన్న ఆ సాంగ్ అయితే. నీకు భూమికి ఆకాశానికి కలిపినట్టు ఉందన్న అది. అంటే దేని అందన సమంత వైపు సమంత అదే, శ్రీలీల వైపు శ్రీలీల అన్న. మనం ఏదైతే మన పర్టికులర్ చెప్పలేము. అది ఈ పార్ట్ 1లో సమంత ఎలాగో పార్ట్ 2లో శ్రీలీల ఎలాగా.